నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? అలాగే వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? వృశ్చిక రాశి వారికి ఈ జూన్ నెలలో చాలా అనుకూలముగా ఉన్నది, యోగవంతముగా ఉన్నది. అనుకున్న పనులు అనుకూలముగా అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అనుకున్న పనులు అనుకూలముగా సమయానికి పూర్తి చేసుకోవటం, ఏదైతే అనుకుంటారో దాన్ని వాళ్ళకు అనుకూలముగా చేసుకొని ఇన్ టైం లోపల పూర్తి చేసుకోవటం. అన్ని రంగాల వాళ్లకు కూడా, అంటే అనేక రంగాలలో ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలంగానే ఉన్నది. ఒక్కోసారి కొంతమందికి బాగుండదు, కొంతమందికి ఇలా, కొంతమందికి అలా ఉంటుంది, కానీ బాగుంటుంది. సమాజంలో గౌరవము, మర్యాద అనేటువంటిది బాగా పెరుగుతుంది. మంచి మాటకారితనముతో, ఉత్సాహంతో, ఎక్కడా ఏమీ నిరుత్సాహం అనేది కనపడకుండా వీళ్ళు పనులు చేసి మెప్పు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభానికి శ్రీకారము చుట్టడము లాంటివి జరుగుతాయి. కొత్త వ్యాపారాలు చేయాలి అనుకుని దానికి సంబంధించినటువంటి విధానముగా మరి అమౌంట్లు కూడా అందడము, సమయానికి అందరి యొక్క సహకారము రావటం, దీనికి అందరూ సహకరిస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు, ఇది ముందుకు పోయే విధముగా అనేటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళే పరిస్థితి రావటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. దూర ప్రయాణాలు అనేటువంటివి వీళ్లకు బాగా లాభిస్తాయి. ఈ రాశి వాళ్ళకు చాలా అనుకూలిస్తాయి. ఎందుకంటే అక్కడ పోతే కొత్త వాళ్ళతో పరిచయం కావడం కానీ, లేదా ఒక మంచి బిజినెస్ అక్కడ కూడా పెడితే బాగుంటుంది, ఇక్కడ ఇన్ని చోట్ల చేస్తున్నాం మనం, ఇక్కడ పెడితే బాగుంటుంది అని అక్కడ ప్రజలు సహకరించడం కానీ, ఇలాంటివి అనేక రకాలుగా ఏదో వేరే ఇతరత్ర వాళ్ళు కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడి బిజినెస్ను డెవలప్ చేసుకోవడానికి అనుకూలవంతముగా ఉంటుంది గాక, ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అండదండలతో పదోన్నతులు అనేటువంటివి జరుగుతాయి. అధికారుల యొక్క మన్నన అనేది, ప్రేమ, అభిమానము వీళ్ళ యందు ఉండేటువంటి దాని వలన ఖచ్చితముగా వీళ్లకు కాస్త పదోన్నతులు అనేటువంటివి ఇస్తారు. జీతాలు పెంచడం కావచ్చు, అనుకూలమైన చోటికి ట్రాన్స్ఫర్లు చేయడం కావచ్చు, లేదా వీళ్ళ పైన వాళ్ళు ఉండేటువంటి దానివల్ల వాళ్ళే వీళ్ళని చూసుకునే విధముగా ఉండటానికి కానీ, ఇలాంటివి వగైరా ఏదైనా కావచ్చు కాక వీటిల్లో అలా ఉంటుంది అనేది తెలుస్తున్నది. వృత్తి వ్యాపారాలు విశేషముగా లాభించి ఆదాయము కూడా విశేషముగా రావటం జరుగుతుంది. ఈ రాశి వాళ్లకు చిన్న వ్యాపారం దగ్గర నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా అనుకూలముగా లాభాలు వస్తాయి వీళ్లకు తప్పకుండా. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోవటం. ఎవరైతే శత్రువులు బద్ధశత్రువులుగా ఉంటారో వాళ్ళే పోనీలే ఎంతకాలమని మనం శత్రుత్వం పెట్టుకుంటాము అనేటువంటి ధోరణితో వాళ్ళే ఒక రాజీకి పంపించడం కానీ, లేదా ఒక కారణము వీళ్ళని ఇద్దరిని దగ్గరికి చేయడం అనేటువంటిది ఉంటుంది అని తెలుస్తూ ఉన్నది. బాగా సహకరించడం కూడా పైన వీళ్లకు, శత్రువులు బాగా సహకరించడం, సర్దుకొని పోయి ఊరికే ఉండకుండా ఏదో శత్రుత్వం లేదు అని మాట చెప్పకుండా సహకారం చేయడం కూడా జరుగుతుంది వీళ్ళ. అటువంటి సహకారాలు అందుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు బాగా పంపిస్తారు, వీళ్ళకి అందుతాయి కూడా. ఫలానాడు వెళ్ళాలి అని డేట్ నోట్ చేసుకొని పెట్టుకొని వెళదాము, తప్పకుండా పిలిచక ఇన్నాళ్ళకు పిలిచారు, ఇప్పుడు పోకపోతే బాగుండదు అనేటువంటి భావనతో వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగుల యొక్క కష్టము ఫలించి నూతన అవకాశాలు దక్కుతాయి వీళ్లకు, ఈ రాశి వాళ్లకు. అంటే కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తారంటే తప్పకుండా సఫలీకృతులవుతారు, మేలు జరుగుతుంది, వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. ఇక విద్యార్థులు బాగా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఉంది ఎంతైనా అనేటువంటిది తెలియజేస్తున్నాను. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం ఆలోచన చేసి మంచి సలహాలు తీసుకొని ముందుకు వెళితే మేలు జరుగుతుంది అని నా యొక్క భావన. ఓకే, పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే వాళ్ళకి ఎలా? పెళ్లి సంబంధాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంబంధాలు కుదురుతాయి.
కాకపోతే కొంచెం ఈ మాసంలోనే కుదురుతుంది అనడానికి ఉండదు, కానీ ఈ మాసంలో ప్రయత్నాలు చేసుకోవచ్చును గాక, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే. సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ ఎలా ఉంటుంది గురుగారు? విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును, సినిమా రంగానికి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కూడా వెళ్ళవచ్చును, ఏమి ఇబ్బంది లేదు. వీళ్ళు కొంచెం సినిమా రంగంలో ప్రత్యేకమైనటువంటి వాళ్ళుగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది ఈ రాశి వాళ్ళు. అది ఓకే గురుగారు, ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? అమ్మ, ఈ రాశి వాళ్ళు పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని గనక ఒక్కసారి మనం చూసినట్టయితే, వృశ్చిక రాశి వాళ్ళు గణపతిని ఆరాధించటం మంచిది, మేలు జరుగుతుంది. ఇంకా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము ఏం చేసుకుంటే మాకు మేలు జరుగుతుంది అని గనక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే, వీళ్ళు 11 లవంగాలు, ఒక 3 యాలకులు, 2 కాయిన్స్, కాస్త పసుపు కుంకుమ ఒక కవర్లో వేసుకొని వీళ్ళ దగ్గర పెట్టుకుంటే తప్పకుండా వీళ్ళకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ అందించారు వృశ్చిక రాశి వారి గురించి, అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కటి వివరణ గురుగారు. ధన్యవాదాలు. మంచిది.